హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ రుద్రాని. ఈరోజు మనం మినుములతో నేతి బర్ఫీ తినడానికి మంచిది, టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. నడుము నొప్పి ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, బాలింతలు, ప్లస్ కడుపుతూ ఉన్నవాళ్ళు, అందరు గర్భవతులు అందరూ తినచ్చు. బాగా నడుములకి వాటికి సెట్ అవుతుంది. బాగా బలమైన ఆహారం ఇది. చిన్నపిల్లలు పెట్టినా కూడా స్టాండర్డ్గా ఉంటారు. ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవటం ఏందనేది ఈరోజు మీకు వీడియో పెడుతున్నాను. అందరూ వీడియో చివరికంటా చూడండి. జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. సరే, ఇక మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన మినప నేతి బర్ఫీలోకి ఏమేం కావాలో ఒకసారి ముందుగా ఐటమ్స్ మొత్తం ఒకసారి చూద్దాం. ముందుగా బెల్లం ఓ పావు కేజీ, కరెక్ట్గా పావు కేజీ క్వాంటిటీలో తీసుకున్నాము. వాటిలోకి బాదం పప్పు ఇలా పగలగొట్టేసుకున్నాము, పిస్తా పప్పు ఇలా చేసేసుకున్నాం, పగలగొట్టుకున్నాం, జీడిపప్పు, కొమ్మడి విత్తనాలు ఇట్లా తీసుకున్నాం, డ్రై ఫ్రూట్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఎండు శనగపప్పు, అంటే మీరు పల్లీలు పప్పు, పుటానీ పప్పు అంటారు, మేమైతే ఎండు శనగపప్పు అంటాం. ఎండు శనగపప్పు కింద మినపగుళ్ళు పొట్టు తీసినవే తీసుకోవాలి. మినపగుళ్ళు ఈ కప్పు క్వాంటిటీలో తీసుకున్నాం. ఎండు శనగపప్పు కూడా అదే కప్పు క్వాంటిటీలో తీసుకోవాలి. బెల్లం వచ్చేసేటప్పటికి పావు కేజీ సరిపోతుంది వాటికి. ఇదిగోండి నెయ్యి. ఇక మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించేసుకొని దాని మీద కళాయి పెట్టేసుకున్నాము. కొంచెం కళాయి వేడెక్కిందాక చేద్దాం. దాంట్లోకి ముందుగా పొట్టు తీసిన మినపగుళ్ళు ఒక కప్పు పోసుకున్నాము. ఒక కప్పు ఇవ్వండి, కప్పుకి కప్పు క్వాంటిటీతో ఎండుశనగపప్పు. ముందుగా మనం మినపగుళ్ళుని వేయించుకోవాలి. తర్వాత అవి వేగిని అనుకున్న తర్వాత లాస్ట్లో వేసుకోవాలి అవి ఎండుశనగపప్పు. ఆల్రెడీ వేయించినాయి కాబట్టి ఒక 2 నిమిషాలే సరిపోతుంది. మీరు ఏదైనా సరే సిమ్ముల్లో పెట్టుకొని వేయించుకోవాలి మినపగుళ్ళు. అలా చేసుకుంటే ఏంటంటే మొత్తం లోపల దాకా బాగా వేగుతాయి. అందుకని సిమ్ములో పెట్టుకొని చిన్నగా వేయించుకోండి. ఇప్పుడు 50% అవి వేగినాయండి. దాంట్లోకి ఇప్పుడు మనం ఎండు శనగపప్పు కూడా వేసేసుకున్నాం. రెండు కలిపి కొద్దిగా వేయించుకుందాం. ఇలా వేగాలండి. మినుములు, ఎండు శనగపప్పు రెండు వేయించడం అయిపోయింది. వీటిని కాసేపు మనం చల్లార్చుకుందాం. ఇప్పుడు మినుములు రేపు కడాయి పెట్టేసుకున్నామండి. మళ్ళీ దాంట్లోకి మనం నెయ్యి వేసేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. ఇదేనా, సిమ్ముల్లో పెట్టుకొని చేసుకోవాలండి, ఎందుకంటే వర్క్నే మాడిపోతుంది కదా నెయ్యి. ఇప్పుడు దాంట్లోకి నెయ్యి కాగిన తర్వాత మనం ముందుగా బాదం పప్పు, ఎందుకంటే కొద్దిగా లేటుగా వేగుతాయి కాబట్టి అవి ముందుగా బాదం పప్పు వేసేసుకుందాం. కొంచెం వేయించుకుందాం. అవి బాదం పప్పు వేగినాయండి. ఇప్పుడు దాంట్లో మనం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు కొంచెం లేటు ప్రాసెస్ వేగడానికి, అంతేనా? బాదం పప్పు లేటు, బాగా పచ్చిగా ఉంటాయి కదా అవి. జీడిపప్పు ఇవన్నీ ఒక రౌండ్ వేయించినాయి కదా. ఇప్పుడు దాంట్లోకి పిస్తా పప్పు, ఇప్పుడు గుమ్మడి విత్తనాలు, ఇవి మొత్తం నేతిలో వేయించేసుకోవాలండి. వేగడం అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఆ వేగినాయండి నెయ్యితో సహా. మనం ఏదైతే అచ్చులాగా కేక్ లాగా పోసుకుంటామో ఆ ట్రేలో పోసేసుకోవాలి మొత్తం. ఒక హాఫ్ కప్పు మనం ఇందాక ఏదైతే పిండి అవి తీసుకున్నామో మినుపులు, అవి దీంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నామండి. ఆ బాండిలోకి మనం ఇందాక పగలగొట్టుకున్న బెల్లం ఉంది కదండి, పావు కేజీ బెల్లం ఉంది, అది దాంట్లో పోసేసుకున్నాం.
ఇది పాకు వచ్చేదాకా, పాకు అంటే ముదురు పాకు కాకుండా తీగ పాకులోకి రావాలండి వచ్చేదాకా. అంతేనా? తీగపాకేగా. తీగపాకు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి గ్యాసు. ఓ 10 నిమిషాలు టైం పట్టింది కదా. ఇందాక మినుములు అవి మనం ఆరబెట్టుకున్నాం కదండి, ఎండుశనగపప్పు మినుములు, ఇవి చల్లారిని. ఆ పాకు కాగేలోపు దీన్ని మనం మిక్సీకి వేసుకొని పిండి పట్టేసుకుందాము. చూడండి, మినుములు ఎండుశనగపప్పు మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా చూడండి, మెత్తగా పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు చూడండి, దాంట్లోకి కొద్దిగా యాలకుల పొడి, మంచి సువాసనగా ఉంటుంది మనకి రుచికి. పాకం చూడండి ఇలా రావాలి. పాకం చూశారు కదా ఎలా కట్టిందో, అలా మీరు పక్కన వాటర్ పెట్టుకొని ఆ విధంగా పాకం కట్టించుకోవాలి. పాకం రెడీ అయింది. ఇక మనం దించేసుకొని దాంట్లో పాకం అయిన తర్వాత అండి మనం దాంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి. ఒకసారి కలబెట్టేసుకొని కింద పెట్టుకో, ఇక్కడ పెట్టుకో దూరం. ఇదిగోండి, మనం ఇప్పుడు పిండి ఉంది కదా, దాన్ని ఉండలు కట్టకుండా ఆ పాకులో పోసుకొని కలబెట్టుకోవాలి. ఉండలు కట్టకుండా కలబెట్టుకోవాలి. ఇక్కడే మనం చివరి ఘట్టం ఇది. జాగ్రత్తగా చూడండి. మనం సలిపిండిలో పిండిని ఎలా అయితే బియ్య పిండిని కలదిప్పుకుంటామో ఉండలు కట్టకుండా, అలానే ఈ పిండిని కూడా మనం ఉండలు కట్టకుండా కలదిప్పుకోవాలి. మనం దేంట్లో అయితే పోసుకుంటామో దాంట్లో ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇలా మనం శుభ్రంగా ఇట్లా అలికినట్టుగా పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, మన మినప నేతి బర్ఫీ రెడీ అయింది. ఇట్లా పోసేసుకున్నాం ప్లేట్లో. ఇది చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని తినేసేయచ్చు. దీనికి ఏమి పచ్చిమ అనేది ఉండదు, ఎవరైనా తినచ్చు. ఇది నడువుల నొప్పి ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. బాగా బలమైన ఆహారం. ఫ్రెండ్స్, ఈరోజు మన మినప నేతి బర్ఫీ తయారు చేయటం ఎలా అనేది చూసాం మన వీడియోలో. ఫ్రెండ్స్, ఇంకెందుకు, మీరు కూడా ప్రిపేర్ కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, చేసుకోని వాళ్ళు చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ రుద్ర. బాయ్ బాయ్.